పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లిన భక్తులు ఒక విషయాన్ని తప్పక గమనిస్తారు. అక్కడ ఒక ప్రత్యేకమైన మెట్టు ఉంది. ఆ మెట్టును ఎవ్వరూ తొక్కరు. ఎందుకు? అది సాధారణ మెట్టు కాదు, అది యమధర్మరాజు నివాసమని నమ్మకం. అవును, మీరు విన్నది నిజమే. ఆ మూడో మెట్టుపై కాలు పెట్టడం అపశకునమని చెబుతారు. కాని దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పూరీ జగన్నాథ ఆలయంలోని ఆ మూడో మెట్టు కథను. ఇది స్పిరిచువల్ ఆరా 13. ఇప్పుడు ఆ రహస్యాన్ని వెలికితీసేద్దాం. ఒడిశాలోని పూరీ నగరంలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది చారధామ్లలో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు జగన్నాథ స్వరూపంలో దర్శనమిస్తాడు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కాని అందరూ తెలియకుండా దాటిపోతున్న ఒక గొప్ప రహస్యం ఉంది. ఆలయంలో ప్రవేశించడానికి 22 మెట్లు ఉంటాయి. వాటిని బైసీ పహచా అని అంటారు. ఆ 22 మెట్లలో మూడో మెట్టు అత్యంత పవిత్రమైనది. దానిని యమశిల అని కూడా పిలుస్తారు. భక్తులు ఆ మెట్టును తొక్కకుండా దాటిపోతారు. కొంతమంది చేతితో తాకి నమస్కరిస్తారు. ఎందుకంటే పురాణాల ప్రకారం యమధర్మ రాజా ఆ మూడో మెట్టులో నివసిస్తాడని నమ్మకం. ఒకప్పుడు యముడు జగన్నాథుని దర్శనానికి వచ్చాడట. అతను అడిగాడు, ప్రభూ, ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల పాపాలను నేను లెక్కించాలా? అప్పుడు జగన్నాథుడు చెప్పాడట, ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టిన వారి పాపాలు కరిగిపోతాయి. ఇక్కడికి వచ్చిన వారిని శిక్షించవద్దు. ఆ మాట విని యముడు అక్కడే స్థిరంగా నిలిచిపోయాడని చెబుతారు. అందుకే ఆ మూడో మెట్టు యమధర్మరాజు స్థానంగా భావిస్తారు. ఈ మూడో మెట్టు ఒక సంకేతం. మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయి. 1 జననం, 2 జీవితం, 3 మరణం. ఆ మూడో మెట్టు మరణంను సూచిస్తుంది. భక్తుడు ఆ మెట్టును తొక్కకుండా దాటిపోవటం అంటే అతను తన అహంకారాన్ని వదిలి మరణ భయాన్ని దాటి దైవంలో లీనమవుతున్నాడనే భావం. ఇది కేవలం భయం కాదు, ఇది వినయం. భక్తులు ఆ మెట్టును తాకి నమస్కరిస్తారు. అది యముడికి గౌరవం చూపినట్టే. ఎందుకంటే యముడు శత్రువు కాదు, అతను ధర్మాన్ని నిలబెట్టే న్యాయాధిపతి. జగన్నాథుని క్షేత్రంలో యముడు కూడా వినయంగా నిలబడినట్టు ఈ కథ చెబుతుంది. ఈ కథ మనకు ఏమి చెబుతోంది? జగన్నాథుని క్షేత్రంలోకి ప్రవేశించిన వారికి మరణం కూడా శాంతమవుతుంది. ధర్మంతో జీవించిన వారికి యముడు మిత్రుడే. ఆ మూడో మెట్టు మనకు గుర్తు చేస్తుంది, మరణం అనేది ముగింపు కాదు, అది దైవానికి చేరే ద్వారం. మీరు ఎప్పుడైనా పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్ళారా? ఆ మూడో మెట్టు గురించి ముందే తెలుసా? మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. స్పిరిచువల్ ఆరా 12ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మరొక ఆధ్యాత్మిక రహస్యంతో కలుద్దాం. జగన్నాథుని కృప మీ అందరిపై ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ.